ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇతనే గాయత్రి మార్ఫింగ్ ఫోటోలో ఉన్న అతను. అమ్మా త్రిపుర, నువ్వేంటమ్మా ఇక్కడ? అన్నా మీరేంటి ఇక్కడ? మేము ఈ గుళ్ళో నాటకం వేసామమ్మా, ఇప్పుడే అయిపోయింది. ఏంటమ్మా, అమ్మవారి దర్శనానికి వచ్చావా? కాదన్నయ్య. దేనికోసం వచ్చావమ్మా? ఏంటంత కంగారుగా ఉన్నావు? అన్నా ఏం జరిగిందంటే వీటి గురించి తెలుసా? అదిగో అక్కడున్నారు కదా అరవింద్ కుమార్ గారు, ఆయన కలవడానికే వచ్చాను. అతన్నెలా ఒప్పిస్తావమ్మా? ఎలా అయినా ఒప్పించాలి, అంతకు మించి వేరే దారి లేదు. అసలు అతని దగ్గరికి ఎలా వెళ్తావు? అతని చుట్టూ బౌన్సర్స్ ఉన్నారు. అవునమ్మా, ఒకసారి అటు చూడు. అతను పెద్ద వివిఐపి అమ్మా. అన్నయ్య, అతని నేను తీసుకెళ్ళలేకపోతే అక్కడ నా చెల్లెలి జీవితం అన్యాయం అయిపోతుంది. దాని ప్రేమ విఫలమవుతుంది. దాని బాధని కన్నీటిని నేను చూడలేను. వెళ్ళి అరవింద్ గారిని పతిమాలైనా తీసుకెళ్తాను. అమ్మా, ఆగమ్మా. అతనికి నీ సమస్య అర్థం కాదమ్మా. అతను ఖచ్చితంగా నీతో రాడమ్మా. మరి ఎలా అన్నయ్య? అక్కడ జరిగే పెళ్లి నాపి నా చెల్లెలికి న్యాయం చెయ్యాలి. ఒక పని చేద్దామమ్మా, అతను రాకపోతే మనమే అతను తీసుకెళ్దాం. అదెలా సాధ్యం అన్నయ్య? ఎలా సాధ్యమో మేము చూపిస్తాం కదమ్మా. నువ్వు కంగారు పడకుండా కాసేపు వెయిట్ చెయ్యి. నిదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జత కూడవు లేవే, ఇరు జగములు వేరే. ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం. నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. దరి చేరని దూరం
మన కలయిక తీరం ముని మోపుల చందం మన ఇరువురి పయనం ఈ కలయిక ఎప్పుడు తెలవారే కలలే కలగలవాలన్నా జత కుదరదులే. ఎందుకు ఫోన్ చేసావు ఆనంద్? సారీ గాయత్రి. సారీనా? అంతేలే, మన ప్రేమని మన బంధానికి వేడుకోలు చిన్న సారీతో చెప్పేస్తున్నావా? మరేం చేయను గాయత్రి, నేనే నిర్ణయం తీసుకోకుండా మా వాళ్ళు నా చేతులు కట్టేశారు. మొన్నే మన పెళ్ళి అయిపోయి ఉంటే బాగుండేది. మీ అక్కొచ్చి మన పెళ్ళి ఆపి తప్పు చేశారేమో అనిపిస్తుంది. అయిపోయిన గతం గురించి మాట్లాడుకుని ఉపయోగం ఏంటి? జరగాల్సింది ఏది ఆగదు కదా. లైఫ్ అంటే ఇంతే అనంత్. మనం అనుకున్నది జరగదు. జరిగేది మనం ఊహించం. నువ్వు నేను కలిసి బ్రతకాలని చాలా అనుకున్నాను గాయత్రి. కానీ అవన్నీ కలలవుతాయి అనుకోలేదు. మనకి నచ్చిన వాడి ప్రేమ దొరకటం వరం. ప్రేమించిన వాడితో పెళ్లి జరగటం అదృష్టం. కాని నా తలరాతలో ఆ అదృష్టం లేదు. గాయత్రి, మనిద్దరం దురదృష్టవంతులు. సరే, చివరిసారిగా నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పే అనంత్. చివరిసారి అంటావేంటి గాయత్రి? అంతేగా, మరో గంట తర్వాత నువ్వు మరొకరికి భర్తవి. నీతో ఇలా మాట్లాడలేను. అసలు నేను నీకెప్పటికీ కనిపించను. గాయత్రి, అలా మాట్లాడుకో. గంటలో ఏదో ఒక అద్భుతం జరిగి ఈ పెళ్లి. ఇంకా నీకు ఆశ ఉందా అనంత్? అద్భుతాలు జరగటానికి ఇదేమీ సినిమా కాదు. సరే, నాకు టైం అయింది. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనంత్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.